అవును, పేరు మాత్రం కూటమి ప్రభుత్వం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయనే మాట పదే పదే వినిపిస్తోంది. కానీ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాత్రమే కీలకంగా కనిపిస్తున్నారు. 15 ఏళ్ల పాటు 3 పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుంది అని చెబుతున్న జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం తాను నిర్వహించే శాఖలపైన మాత్రమే దృష్టి పెడుతున్నారు తప్ప ఇతర శాఖలపైన, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఎలాంటిదో అనే విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇదే సమయంలో తనకు సంబంధం లేని శాఖల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ తలదూర్చడం లేదు. అటు బీజేపీ మంత్రి కూడా అంతే. కానీ ఎక్కువగా అధికారం చలాయిస్తుంది, అన్ని శాఖల్లో వేలు పెడుతుంది మాత్రం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ప్రభుత్వంలోని అన్ని శాఖల పనితీరును సమీక్షించడం, వాటిలో సమస్యలు పరిష్కరించడం ముఖ్యమంత్రి కర్తవ్యం. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి మాత్రం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం చంద్రబాబు కన్నా మంత్రి లోకేష్ పవర్ఫుల్ అని కూడా సచివాలయంలో కథలుగా ప్రచారం అవుతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే, కూటమి పేరుతో ఏర్పడిన ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ మంత్రులున్నప్పటికీ పూర్తి అధికారం చలాయిస్తుంది మాత్రం టీడీపీనే. అది కూడా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అనే విషయం జగమెరిగిన వాస్తవం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరుగుతున్నది కేవలం మంత్రి లోకేష్ సిఫార్సుతో సీఎం చంద్రబాబు అని సచివాలయంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా జిల్లాలోని డిఆర్ఓ, ఆర్డీఓ, డిఎస్పీల బదిలీలు, పోస్టింగ్లు కూడా మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.